నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ అధికారంలోకి వస్తే కార్యకర్తలతోనే పాలన సాగిస్తారు. వారికి కీలక పాత్ర కల్పిస్తారు. పాలనలో భాగస్వామ్యం కార్యకర్తలే. రాష్ట్రంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ప్రతి కార్యకర్తను జగన్ సైనికునిగా తీర్చిదిద్దాలి. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవరుచుకోవాలి. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వ్యర్థమే వనరు సర్క్యులర్ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. సెక్యులర్ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలి పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. విద్యుత్ పోరాటానికి సిఐటియు మద్దతు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. సిఐటియు డిమాండ్. వార్తల్లోని వివరాలు. జగన్ అధికారంలోకి వస్తే కార్యకర్తలతోనే పాలన కొనసాగిస్తారని, వారికి కీలక పాత్ర కల్పిస్తారని, పాలనలో భాగస్వామ్యం కార్యకర్తలే అని, పుంగనూరులో కింది స్థాయి నుంచి నిర్మాణం చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ప్రతి కార్యకర్తను జగన్ సైనికునిగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుందని, ప్రభుత్వ అప్రజాస్వామిక అరాచకాలను ఎండగడుతూనే ఉండాలని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని వక్తలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంటు ఇన్ఛార్జు చివ్వా రాజశేఖర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సమన్వయకర్తలు భూమన అభినయ్ రెడ్డి, భరత్, నూకతోటి రాజేష్, చెవెడ్డి హర్షిత్, వెంకటగౌడ, విజయానందరెడ్డి, బియ్యపు మసూదన్ రెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కార్యకర్తలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అని చెప్పి. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమావేశాల్లో కూడా, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడున్న చాలామంది రాష్ట్ర నాయకులందరికీ కూడా ఆ విషయం కూడా బాగా తెలుసని కూడా చెప్తా ఉన్నాను. ఏ కార్యక్రమమైనా సరే మన పంచాయతీ కమిటీలు వేస్తూ ఉన్నాం. ఆ కమిటీలో ఆ కమిటీ అధ్యక్షుడు కానీ సభ్యులు కానీ వారు చెప్పినట్లే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా ఆ గ్రామంలో జరుగుతాయి. అదేవిధంగా మండల స్థాయి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతాయి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో 4 అంచెలుగా నాయకుల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా, సంక్షేమ పథకాలు అమలైనా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. మనందరిలోనూ కూడా ఒక చిన్న అనుమానం రగిలింది, అందులో అనుమానమే లేదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదు అని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి తన పరిపాలన అంతా కూడా కార్యకర్తలతోనే, వాళ్ళ సమభాగంతోనే నేను రాష్ట్రాన్ని పరిపాలిద్దాము అన్నటువంటి ఆలోచనకి ఇక్కడున్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి మీతో పాటు కింది స్థాయి పదవులు, సర్పంచ్ స్థాయిలో కంటే గ్రామ వార్డు స్థాయిలో పదవులు తీసుకున్నటువంటి వాళ్లకు కూడా అతి కీలకమైనటువంటి పాత్ర ఇవ్వాలని, కనుక వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా పనిచేయటానికి సరైనటువంటి అభ్యర్థులని, వ్యక్తులని, మహిళల్ని, చెల్లెమ్మల్ని మనం ఆ కమిటీలలో పెట్టాలి అని అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ల లిస్టు చూసి రాయటానికి కాదని, రేపు పాలనలో భాగస్వాములు వాళ్లే అన్నటువంటి విషయాన్ని మొన్న ఏ రకంగా అయితే ఆయన వాలంటీర్ల ద్వారా నడిపినాడో అదే పని మొత్తం అంతా కూడా మన పార్టీ కార్యకర్తలతోనే వచ్చే ప్రభుత్వం నడుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయమని మీకు అందరికీ తెలియజేస్తూ, కర్తవ్యాన్ని పక్కన పెట్టి టీటీడీకి అన్యాయం చేకూర్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.
పరకమని సీసీటీవీ వీడియో తాను విడుదల చేశామని, ఆ ఫుటేజ్ ని నాకు ఎవరిచ్చారంటూ ఉద్యోగులను కొందరు టీటీడీ అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసిందని, కొందరు భక్తులే నాకు ఆ ఫుటేజ్ ఇచ్చారని, ఇకనైనా అధికారులు పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాలని భానుప్రకాష్ రెడ్డి సూచించారు. నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో మిత్రులారా, ఈ రోజు కాదు, మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నేను ఈ అంశాన్ని ఎంత 23/12/2024 మిత్రులారా, 23/12/2024 చైర్మన్ గారికి, ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక నెల అయిన తర్వాత రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర డీజీ ఇంటెలిజెన్స్ గారికి ఇవ్వడం జరిగింది. నేను ఏ రోజు సైలెంట్గా లేదు. మొట్టమొదటి బోర్డు మీటింగ్ లో నేను మా కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు సైలెంట్గా లేదు. దీని మీద ఏం జరిగిందంటే, నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలిలో ఈ అంశాన్ని ఎత్తినప్పుడు మా గౌరవ ఈఓ గారు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద ఎంక్వైరీ చేసింది. ఆ రిపోర్ట్ సీఎం గారి దగ్గర ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. అంతేకాకుండా లోక్ అదాలత్ ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసే అవకాశం లేదు. మొన్ననే హైకోర్టు, హానరబుల్ హైకోర్టు ఆ లోక్ అదాలత్లో వచ్చేసినట్టు అవార్డుని రద్దు చేసింది. కాబట్టి ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. లక్కీగా అవార్డు రద్దు చేసిన ముందు రోజే నాకు ఆ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మిత్రారా, ఇంకోటి గమ్మత్ ఏమిటంటే, సీసీటీవీ ఫుటేజెస్ నిన్న సిబిసిఐడి డీజీ గారు అడిగితే టీటీడీ వాళ్ళ దగ్గర లేవు మిత్రులారా. సీసీటీవీ ఫుటేజెస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కానీ, అలాగే పరకామన్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో కానీ సీసీటీవీ ఫుటేజెస్ లేవు. ఇంత సెన్సేషన్ కేసులో దాన్ని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేయించేశారు. అదే నేను చెప్తున్నా కదా, ఇది ఒక సినిమా తీయచ్చు. పరకామని పుష్ప 1 వారుగా పుష్ప పరకామని 1, పరకామని 2 అంత దారుణంగా వివరించారు వీళ్ళు. నిన్ననే పరకామని మీద ఎంక్వైరీ చేయండి అయ్యా అంటే భానుప్రకాష్ రెడ్డికి ఎవరిచ్చారు, భానుప్రకాష్ రెడ్డికి ఫుటేజ్ సెటప్ అయ్యాయి అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికారులు కొందరు మిత్రులారా, ఇప్పుడున్నటువంటి అధికారులు కొందరి ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు. నేను తిరుపతి మీడియా సాక్షిగా అధికారులను హెచ్చరిస్తున్నా, వార్న్ చేస్తున్నా, మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి, మీ పని చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. పరకామన్లో ఎవరు తప్పు చేశారు, ఎవరు పంచుకున్నారు వాళ్ళు పట్టుకోండి అంటే భానుప్రకాష్ రెడ్డికి ఎవరు విజువల్స్ ఇచ్చారు, మీ కథ చేస్తాను, ఎవ్వరు ఏం చేయలేరు మిత్రులారా. ఎవ్వరు మాకు ఈ విషయాన్ని చేరజేస్తున్నట్టు ఎవరి మీద కానీ ఇప్పుడుంటే అధికారులు వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా వైసీపీ కాలం అనుకుంటున్నారేమో, మీరు ఎక్కడి ట్రాన్స్ఫర్ అవుతారో మీకే తెలియదు. మీరు కానీ ఒత్తిడి మళ్ళా నాకు నిన్ననే వచ్చింది కంప్లైంట్, నేను నిన్ననే చెప్పాను హైయర్ అథారిటీస్కి, మీరు పరకామని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి నిన్నంతా అదే భానుప్రకాష్ రెడ్డి విజువల్ సెటప్ అయింది. వస్తుందయ్యా, స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి జీతం తీసుకుంటూ భక్తులు కొందరు ఉన్నారు. ఇంకా మీలాంటి మార్గం అందరూ దొంగలు ఉండరు, మీ మార్గం అందరూ దొంగలు ఉండరు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకంతో ఈ రోజు కాదు కదా, నాకు 20 సంవత్సరాలుగా ఇస్తున్నారు. నాకు ఒకరోజు గౌరవ్ ఈవో గారు, ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ల ముందు ఎస్ఓ గారు పిలిచారు. ఈవో గారు నవ్వుతూ అన్నారు, భాను నా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్ని నీ దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. ఎలా వస్తున్నాయని ఎస్ఓ గారు అడిగారు నన్ను. ఇట్లా నేను ఈవో గారి నేను ఎస్ఓ గారు, సార్ స్వామివారి భక్తున్నారు వాళ్ళు ఇస్తున్నారని చెప్పిన, తప్పు లేదు. ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా మాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, మాకన్నా ఎక్కువ. అంటే అదొక మీ మీద నమ్మకంతో ఇస్తారు మిత్రులారా. మీడియా మీద నమ్మకంతో మీకు ఇస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది, దాని పరిష్కారం అవుతుందని మీడియా మీద నమ్మకం. అదేవిధంగా స్వామివారి సేవకుడుగా నా మీద నమ్మకంతో కొందరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్, దాంట్లో తప్పు లేదు. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ దాని మీద తప్పించి పరకామని మీద పెట్టండి అని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఈ పరకామని అంశంలో మీకు కూడా ఒత్తిడి వచ్చినా సరే ఎక్కడ స్వామివారి పక్షాన మనందరూ నిలబడినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, విజయవాహిని చారిటబుల్ వారితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యం కోసం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లడం జరుగుతుందని, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్లు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలని, రోజు దినచర్యలుగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. చేతుల శుభ్రత ప్రాముఖ్యత తెలపడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవటంపై డెమో నిర్వహించడం జరిగింది. అనంతరం హ్యాండ్ వాషింగ్ డే పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జబ్బులు రాకుండా ఈ చిన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది వెరీ వెరీ క్రిటికల్, ఇంపార్టెంట్. అందరూ కూడా ఫీల్డ్లో పిల్లలకి అంగన్వాడీలో నేర్పిస్తే స్కూల్లో అలవాటు చేసుకుంటారు. ఓకే, నేను అది డాక్టర్ కాబట్టి నాకు స్టిల్ అంటే నేను మినిమం 15 సెకండ్ 20 సెకండ్ అలవాటు అయిపోతే నా చేతులు వచ్చాను. సో మీరు కూడా ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసుకుంటూ చేసుకుంటారు, ఒక 20 నిమిషాలు చేసుకుంటారు. ఓకే, మొత్తం చేతులు, కీళ్ళు, కాళ్ళు మొత్తం అంతా చేసుకున్నారు. అంతా నీట్గా చేసుకుంటే ఇటువంటి ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు, భయపడిపోయి అందరూ వృద్ధించేది 10 సార్లు. ఓకే, అప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మనకి మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. కోవిడ్ టైంలో కోవిడ్ తప్ప మిగతా ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోయాయి. ఎందుకంటే అందరూ మాస్క్, హ్యాండ్ వాష్, ప్రతి ఒక్కరి ఇంట్లో శానిటైజర్, హ్యాండ్ వాష్. బట్ సమయం శానిటైజర్ కొంచెం మనం దూరంగా పిల్లలకి మళ్ళీ ఇతరంతా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి హ్యాండ్ వాష్ సేఫ్, సోప్ ఇస్ ఆల్సో సేఫ్. సో మీ అన్ని ప్రమోట్ చేయాలి. మంచి ఒక యాక్టివిటీ లాగా పిల్లలంతా చేపిస్తే చక్కగా అందరూ సంతోషంగా రోజుకి 3-4 సార్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. చాలా జబ్బులన్నీ కూడా దూరంగా ఉంటారు. అర్థమైంది కదా? ఓకే, ఎవరు టికెట్ లేదు. సర్క్యులర్ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని, వ్యర్థమే వనరు, సర్క్యులర్ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై బ్రెయిన్ స్మార్టింగ్ సెషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్తో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ మాట్లాడుతూ, ఇంత అందమైన జిల్లా కలెక్టరేట్ తిరుపతి నగర అభివృద్ధి, సర్క్యులర్ ఎకానమీ దిశగా తీసుకుంటున్న అడుగులు చూసి సంతోషంగా ఉందన్నారు. మనం ప్రతి వస్తువుని వ్యర్థమని కాకుండా వనరుగా చూడాలని పేర్కొన్నారు. పట్టణాల వ్యర్థ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేయటం అవసరమని తెలిపారు. ఇటుకలు, ఇసుక, కంకర వంటి పదార్థాలుగా మళ్లీ వాడుకోవచ్చని, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి రీసైక్లింగ్ పాలసీ రూపొందించిందని అన్నారు. ఇది దేశంలోనే మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సృష్టి దిశగా ఇది మొదటి అడుగని, ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ వస్తున్నారని, ఈ దిశగా జిల్లాలో సుస్థిర పర్యావరణం, పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఇప్పటికే పలు మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పెద్ద మొత్తంలో భూమిని గుర్తించి సర్క్యులర్ ఎకానమీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇప్పటికే పెద్ద మొత్తంలో భూభాగాన్ని గుర్తించి ఒక సుస్థిరమైన సర్క్యులర్ ఎకానమీ పార్కును ఏర్పాటు చేసే చర్యలు చేపట్టామని, ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం తిరుపతి నగరాన్ని సందర్శించినప్పుడు తూకేవాకం వద్ద సమగ్ర వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించారని, ఆ సందర్భంగా వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, జీవవాయువు ఉత్పత్తి కేంద్రం, పదార్థ పునరుద్ధరణ కేంద్రం మరియు నిర్మాణ వ్యర్థ ప్రాసెసింగ్ కేంద్రం వంటి సదుపాయాలను చూపించామని అన్నారు. ఆ సందర్శనలో ముఖ్యమంత్రి తూకివాకాన్ని దీర్ఘకాలిక సమగ్ర వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరియు సర్క్యులర్ ఎకానమీ పార్క్ గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆ దిశగా చర్యలు ప్రారంభించబడినవని, రామపురం ప్రాంతంలో వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్లు నాగేశ్వర్ రాజు, డిపిఓ సుశీలాదేవి, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా అధికారులు ఎవరైతే వాళ్ళ ద్వారా అది ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, లేదా
మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, వాళ్ళ శాఖాపరంగా వచ్చేటువంటి వ్యర్థాలని తిరిగి వాడుకలకు తెచ్చేదానికి, ఇంకొక వస్తువుగా మార్చేదానికి ఈ రీసైక్లింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని మీ స్థాయిలో మీ శాఖల్లో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ వచ్చినట్లయితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 2, సహజంగానే ఆర్థిక అభివృద్ధి. 2వది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 3వది పర్యావరణానికి ఉపయోగపడుతుంది. సో 3 కాన్సెప్ట్: ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది చక్కటి అవకాశం మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తిరుపతి నగరపాలక కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, గంగమ్మగుడి చైర్మన్ మహేష్ అధికారులు పాల్గొని వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విజయదశమి సందర్భంగా నగరపాలక సంస్థలో అన్ని వాహనాలకు 3 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు నిర్వహించి ప్రారంభించామని తెలిపారు. రోడ్ రిపేర్ మిషన్, లాడర్, ఇంటింటి చెత్త సేకరణకు విజయదశమిలో మనం వినియోగించే పనిముట్లు, యంత్రాలకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. మనం చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయాలను చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు సాధించడం సంతోషమని అన్నారు. కమిషనర్తో పాటు అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, 15వ ఫైనాన్స్ కింద జేసీబీలు, లాడర్, ఇంటింటి చెత్త సేకరణకు 3 ఆటోలు, రోడ్ రిపేర్ మిషన్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, డిఈలు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థలో వివిధ రకాలైన యంత్రాలకు, అదేవిధంగా కొత్తగా విచ్చేసిన 3,05,00,000 మిషనరీలకు, ఒక ప్యాచ్ మిషను 1.5 crore, తార్ రోడ్లు, సీసీ రోడ్లు ప్యాచ్లు వేసేది మిషన్ 1.5 కోటి, జేసీబీలు 2 80 లక్షలు, అదేవిధంగా హైలైట్స్ దానికి వేరే 60 లక్షలు, 80 లక్షలతో మొత్తం 3,05,00,000 రూపాయలతో కొత్త మిషన్లు కూడా కొని ఈరోజు విజయదశమి సందర్భంగా పూజలు వేయడం చాలా సంతోషంగా ఉంది. విజయదశమి అంటే ఒక మనం చేసే యంత్రాలను, పనిముట్లను గౌరవించుకోవడం, మనము శుభ్రపరిచి పూజలు చేయడం, అవి ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో విజయదశమికి పండగకు ఇటువంటి యంత్రాలు, మిషన్లు కూడా పూజలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క మిషనరీలకు, పనిముట్లకు, ట్రాక్టర్లకు అన్నిటికి కూడా పూజలు వేసి దుర్గాదేవి గారికి మొక్కుని ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రైవర్లకు కానీ, పని వాళ్ళకు కానీ, ప్రజలకు కానీ, తిరుపతి నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు జరగకుండా జరగాలనేసి కూడా తెలియజేసుకుంటూ, తిరుపతి నగరపాలికను శుభ్రపరిచే విధంలో ఇప్పటికే స్వచ్ఛత ఈ కార్యక్రమంలో మంచి అవార్డులు కూడా మనం తీసుకోవడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ కింద 2 జేసీబీలు, 1 స్కై లాడర్ పెట్టి వాటిని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ కింద 3 డోర్ టు డోర్ ఆటోస్, ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్కి కొంచెము రిపేర్స్ రెగ్యులర్గా రావడంతో డోర్ టు డోర్ ఆటోస్ వెళ్ళకపోవడం వల్ల ఈ 3 కూడా జనరల్ ఫండ్లో ప్రొక్యూర్ చేసి, అలాగే 1 పాట్ హోల్ మిషన్. సో అది పాట్ హోల్స్, ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఈ మిషన్తోనే మనం పాట్ హోల్స్కి వేయడం జరుగుతుంది. అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. నగరపాలక సంస్థ ఆయుధ పూజని ఘనంగా కూడా నిర్వహించడం, నూతనంగా కూడా కొత్త వాహనాలని తిరుపతి అభివృద్ధి పథంలో భాగంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడం, ఈ సందర్భంగా కూడా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అధికారులకు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తిరుపతి ముందు కూడా సాగే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి అనేక విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిచేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు
తిరుపతి ప్రాంతాన్ని, రాయలసీమలో ముఖ్యంగా కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టీటీడీలో పనిచేస్తున్న 16,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా మహాసభలో తీర్మానించినట్లు వెల్లడించారు. టీటీడీ యాజమాన్యం వారిని రెగ్యులర్ చేయకపోవడం దారుణమన్నారు. అధికారులు వెంటనే స్పందించి టీటీడీలో పనిచేసే వారందరినీ రెగ్యులర్ చేసే వరకు సిఐటియు పోరాడుతుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో శానిటేషన్ పేరుతో వార్డు బాయ్గా పెట్టాలని నిర్ణయించారని, గత 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో టీటీడీ రెవెన్యూ యంత్రాంగం చర్చకు పిలిపించి ఆందోళన చేయవద్దని, వార్డు బాయ్గా చేరుస్తామని హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని, 14 నెలలుగా దీక్షలు చేస్తున్నా టీటీడీ పట్టించుకోలేదని, వారి సమస్య పరిష్కరించాలని సిఐటియు జిల్లా మహాసభలో తీర్మానించినట్లు వెల్లడించారు. అంగన్వాడీల 45 రోజుల పోరాటం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుయా హాస్పిటల్ తొలగించిన 50 మంది కార్మికులను తక్షణమే పనుల్లోకి తీసుకోవాలని, మినిమం టైం స్కేల్ అమలు చేసి పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు వేణుగోపాల్, బుజ్జమ్మ, గుణశేఖర్, రామకృష్ణ, నాగ వెంకటేష్, పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా అంటేనే టీటీడీ గుర్తుకొస్తుంది. టీటీడీలో దాదాపు 16,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎఫ్ఎంఎస్ హెల్త్ కార్మికులు పనిచేస్తున్నారు. అన్నీ ఉన్న అల్లిన నోట్లో సేనన్నట్లు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసేటువంటి శక్తి, సామర్థ్యం, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. సంవత్సరానికి 5,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి టీటీడీ బడ్జెట్ను ఎందుకు కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము సిఐటి అడుగుతున్నాం. అందుకే నిన్న మొన్న జరిగినటువంటి మహాసభల్లో టీటీడీలో పనిచేస్తున్నటువంటి 16,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం ఆధారంగా టీటీడీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, పర్మనెంట్ కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా స్విమ్స్ ఆసుపత్రుల్లో శానిటేషన్ అనేటువంటి పదాన్ని పెట్టి వార్డు బాయ్గా తీసేసి ఏదో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. శానిటేషన్ పదాన్ని తొలగించి వార్డు బాయ్గా పెట్టాలని చెప్పి గత 4 నెలల క్రితం ఆందోళన కార్యక్రమం చేపడితే టీటీడీ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు, మొత్తం పోలీసు యంత్రాంగం అంతా చర్చించి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇంతవరకు పరిష్కారం కాలేదు. స్విమ్స్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి హామీ ప్రకారం స్విమ్స్ కార్మికులందరినీ వార్డు బాయ్గా చేర్చాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. టీటీడీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం రాబో రోజులు ఉద్యమాలు చేపట్టి కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమైనటువంటి దాంట్లో శ్రీవారి మెట్లు గత 14 నెలల నుంచి ఒక పెద్ద పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకు అక్కడ లైసెన్సులను పునరుద్ధరించాలని చెప్పనని, తొలగించినటువంటి వాళ్ళను మళ్ళీ అక్కడికి మెట్లపైకి తీసుకొని పోవాలని చెప్పననేది ఒక తీర్మానాన్ని పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి 48 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, లేకపోతే మినిమం టైం స్కేల్ని అమలు చేయాలని చెప్పనని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి కార్మికుల యొక్క వేతనం 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనం ఇస్తా ఉన్నారు. ఆ వేతనాన్ని 25,000 రూపాయలకు, మినిమం టైం స్కేల్ 25,000 రూపాయలకు పెంచాలని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అధిక ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ధరలను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. వాటిని ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నెట్టపడతా ఉంది. ప్రతిదీ కూడా ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతుంటే జీతాలు మాత్రం పెరుగుతున్నటువంటి అవకాశం లేదు. 2014లో జీతాలు పెరిగినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 14 సంవత్సరాలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా పెంచినటువంటి పాపాన పోలేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాల్సినటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పినందుకు ఒక ప్రధానమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం సమీపంలోని రామాపురం వద్ద ఉన్న తట్టడుగుంట కబ్జాకు గురవుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, అధికారులు నిద్రలో జోరుతున్నారా అని చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి ప్రశ్నించారు.
తిరుపతి రూరల్ రామచంద్రపురం కబ్జాలకు నిలయంగా కూటమి నేతల చెప్పు చేతుల్లో ఇష్టారాజ్యంగా వెళ్లిపోతున్నాయని, ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ గాని స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరూ పట్టించుకోకపోవటం విశేషమన్నారు. ఇటువంటి వార్తలు కథనాలుగా న్యూస్ పేపర్లో వస్తున్నా కూడా పట్టించుకోకపోవటం చోద్యంగా ఉందన్నారు. రామపురం సమీపంలోని సర్వే నంబర్ 34/3 కుంట భూమిని కూటమి నేతలు ఆక్రమించి గదులు కట్టేస్తున్నారని, దీనికి బాధ్యత వహించాల్సిన రెవెన్యూ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీరు ఈ స్థలాన్ని కబ్జా చేయటం కోసం దారిలో ఉన్న కాలువలు, చెరువులు వంటి వాటిని దారుణంగా మూసివేస్తున్నారని, ఇలాంటి చర్యలపై ప్రజలు స్పందించి తిరుగుబాటు చేయకపోతే పర్యావరణానికి చాలా నష్టమని, దాంతో ప్రజల జీవనాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు తొట్టోడు గ్రామం రామచంద్రపురం మండలంలో ఉన్నాం. మనము ఇక్కడ చూడండి, ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆక్రమణకు గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, కూటమి నాయకులు. ప్రజలారా మీరందరూ గమనించండి. అత్యధిక మెజారిటీతో పులిపతి నాని గారిని చంద్రగిరి ప్రజలు గెలిపించారు. నాని అన్న, నేను ఒకటే నిన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు యథేచ్ఛగా మీ నాయకుల్ని తీర్చి ప్రభుత్వ భూములు దోచుకోవడానికా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నాని గారికి. ఇవన్నీ కూడా మీకు కళ్ళు కనపడడం లేదా అధికారులారా? మీరు ఒకసారి గమనించండి. ప్రజల సొత్తుని, ప్రభుత్వం సొత్తుని దోచుకొని యథేచ్ఛగా భూములను అమ్ముతున్నారు ఇక్కడున్న నాయకులు. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి, కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, దీన్ని పూర్తిగా ఖండిస్తూ, ఎవరైతే ఇక్కడ భూములని ఆక్రమణకు గురవుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ చర్యలు తీసుకోని పక్షంలో కలెక్టర్ ఆఫీసు ముట్టడించి కాంగ్రెస్ పార్టీ తరఫున దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పి మీకు తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపించుకుంటున్నాము, అప్పీల్ చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వ భూములను రక్షించండి, ప్రజల వనరులను రక్షించండి. కలెక్టర్ గారు, మీరు ఈరోజు పెద్ద దిక్కుగా జిల్లాకు ఉన్నారు. మీరే కళ్ళు మూసుకొని ఉంటే యథాచ్ఛగా అధికారులు కూడా కుమ్మక్కయ్యి గ్రావెల్ అయితే ఏమి, మట్టి అయితే ఏమి, ఆఖరిని భూముల్ని, గుట్టల్ని కూడా మింగేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనంగా ఇక్కడ వీడియోలో చూడండి. మీరు 34/3 సర్వే నెంబర్లో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అధికారంలోకి వస్తే కార్యకర్తలతోనే పాలన సాగిస్తారు, వారికి కీలక పాత్ర కల్పిస్తారు. పాలనలో భాగస్వామ్యం కార్యకర్తలే. రాష్ట్రంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ప్రతి కార్యకర్తను జగన్ సైనికునిగా తీర్చిదిద్దాలి. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవరుచుకోవాలి. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి. పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వ్యర్థమే వనరు సర్క్యులర్ అకాడమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. సెక్యులర్ అకాడమీపై విస్తృత ప్రచారం చేయాలి. పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. విద్యుత్ పోరాటానికి సిఐటియు మద్దతు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. సిఐటియు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.